ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్ అని ఆయన ఏం మాట్లాడినా అబద్ధమే అంటూ విమర్శించారు. 2 ఏళ్ల పాలనలో దోపిడీ తప్ప పారదర్శకత లేదని దుయ్యబట్టారు. ఆత్మస్తుతి పరనింద తప్ప రేవంత్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన అని ఈ 2 ఏళ్ల పాలనలో చేసింది ఒక్కటైనా చెప్పగలడా అని ప్రశ్నించారు. జల్సాలకు, విందులకు, వినోదాలకు ప్రజాభవన్ను కేర్ ఆఫ్ గా మార్చారు అంటూ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఆదాయం ఎందుకు తగ్గిందని ఆయన నిలదీశారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు హరీష్ రావు. పాలనా వైఫల్యంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సీఎం రేవంత్ పై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అయితే ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ పేరు మీద ఒకవైపు, మరోవైపు 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రజా పాలన మీద మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చాక ఎక్కడ చూసినా అస్తవ్యస్తం, అగమ్య గోచరమే తప్ప ఇంకోటి లేదంటూ కూడా ఎద్దేవా చేశారు. ఇవాళ 2 సంవత్సరాల కాలంలో ఏం చేశారంటే ఒక్కటి కూడా చెప్పలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రజా పాలనకి నేను 10ల సంఖ్యలో మా హయాంలో కేవలం 2 సంవత్సరాలనే ఆనాడు కొత్త రాష్ట్రంలో సాధించిన గణాంకాలు చెప్తానంటూ కూడా సవాల్ విసిరారు. వాళ్ళ ఏదైతే అనేక హామీలు ఇచ్చి వాళ్ళ అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేసేది ఏం లేక, చెప్పేది ఏం లేక ఇలా విజయోత్సవ సభలు అంటూ మళ్ళీ హంగామా సృష్టించింది. ఇవాళ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ కాదు, అది గ్లోబల్ సమ్మిట్ అంటూ కూడా ఎద్దేవా చేశారు. ఇవాళ ఆనాడు ప్రగతి భవన్ పేరు మీద ఆనాడు ఎన్నో మాటలు మాట్లాడిన ఈ ప్రభుత్వం ఇవాళ విందులు వినోదాలకు అదే ప్రజాభవన్ పేరు పెట్టుకొని వాడుతున్నారు. ఇవాళ ఒక పెళ్లిలకు, విందుల వినోదాలకే ఇవాళ ప్రజాభవన్ గుర్తుకొచ్చిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి ఎంసీఆర్ హెచ్ఐడిలో దాదాపు 100 కోట్ల పైచిలుకుతో ఇవాళ క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేసుకుంటున్నారు. ఎవరి కోసం అంటూ కూడా ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ చేసింది ఏంటంటే కనీసం కూడా లేదు. ఇవాళ కూల్చివేతలు, విధ్వంసాలు ఇది తప్ప ఇంకోటి లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గానికి కూడా ఇవాళ మేలు జరగలేదు, అన్ని వర్గాలకు కూడా ఇవాళ నిరాశ మిగిలిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఎవరి సొమ్ము ఎవరికి పెడుతున్నారంటూ కూడా నిలదీశారు. ఇవాళ 100 కోట్లతో ఇవాళ మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడుతున్న రేవంత్ రెడ్డి రేపు ప్రజలే ఫుట్బాల్ ఆడతారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఎవరి సొమ్మని ఇవాళ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఒక స్టేడియం ఫుట్బాల్, ఆయన ఆటల కోసం ఫుట్బాల్ స్టేడియాన్ని నిర్మించారు. ఎవరి సొమ్మని వాళ్ళ రాజ్మహల్ కట్టారు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో అంటూ కూడా నిలదీశారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా ఒక స్కాములకు నిలయంగా మారింది. ఇవాళ గ్లోబల్స్ ప్రచారానికి నిలయంగా మారింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలోనే ఇవాళ తప్పించుకొని తిరిగే ప్రయత్నాలు చేసిన తప్ప ఇంకోటి లేదు. ఇవాళ మంత్రులకు ఇటు వీరికి ఒక కమిషన్లకు సంబంధించి యూనివర్సిటీ పెడితే వీరే మొదటగా వీళ్ళ సిలబస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా చెప్పారు. ఇవాళ ఆనాడు అభివృద్ధి కోసం 5 కోట్లు ఎమ్మెల్యేలకు కేటాయిస్తే ఇవాళ అదే 5 కోట్లు కమిషన్ల కోసం మీరు తెచ్చుకోండి, మేము కమిషన్లు ఇస్తామంటూ ఆఫర్ చేస్తున్న ప్రభుత్వం ఇదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఏ ఒక్క ఎమ్మెల్యేని కదిలించినా, ఏ ఒక్క లీడర్ని కదిలించినా చెప్పేది వాళ్ళ కమిషన్ల ప్రభుత్వమే తప్ప ఇంకోటి కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ 1,00,000 కోట్ల భూముల కుంభకోణానికి తెరదీశారు. మరోపక్క వాళ్ళ గ్రామాల్లో పాలనంతా పడికేసింది, ఎక్కడ చూసినా అస్తవ్యస్తం అయిపోయింది. దీనిపై సమాధానం చెప్పలేని ఈ ప్రభుత్వం ఇవాళ గ్లోబల్స్ ఏదైతే అక్రమ సొమ్ముతో అత్త సొమ్ము అల్లుడు దానం చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా మండిపడ్డారు. ఇలా 2 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా వికాసం లేదు. ఇవాళ రైతులు ఇప్పటికి కూడా యూరియా కోసం ఇబ్బందులు పడుతుంది. ఇవాళ రైతుల యూరియాను కూడా ఇవాళ కమిషన్లకు అమ్ముకున్న దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కమిషన్లు, స్కీములు కాదు, వాళ్ళ స్కాములు అయిపోయాయి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఇవాళ పాలన గాడి తప్పింది. వాళ్ళ వారి కమిషన్ల కోసమే కకృతి పడుతున్నారు తప్ప ఇంకోటి లేదు. వాళ్ళ స్వయంగా వారి ఎమ్మెల్యేలే ఇవాళ మాకు నిధులు వస్తలేవు, మేము ఊళ్ళో తిరగలేకపోతున్నామని చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీరేంటో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా వాళ్ళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇది ప్రజా పాలన కాదు, ప్రజా విధ్వంస పాలన అని చెప్పేసి కూడా చెప్పారు. ఇవాళ ఆనాడు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇవాళ హామీలు అమలు కోసం ప్రజలు అడిగితే ప్రజలనే బెదిరించే దుస్థితికి వచ్చింది. ఇవాళ ఎక్కడ చూసినా స్కాములే తప్ప ఇంకోటి లేదంటూ కూడా ఆగ్రహం. వాళ్ళ స్వయంగా ఒక మంత్రి కుమార్తెనే ఇవాళ కనిపెట్టి బెదిరించారు. అలాంటి కల్చర్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ఇంకో మంత్రి కుమారుడు ఏకంగా బౌన్సర్లను తీసుకెళ్లి
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసాలు ఏ విధంగా ఉన్నాయి, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన అంతా కూడా అస్తవ్యస్తంగా మారిన దుస్థితి ఏర్పడింది. ఇవాళ చెప్పుకోవడానికి 2 ఏళ్లే కానీ వారు చేసిన విధ్వంసం 20 ఏళ్ల పైచిలకి అన్నట్టు కూడా ఆగ్రహం. ఒక్క పథకానికి కూడా వాళ్ళ నిధులు కేటాయించిన దుస్థితి ఉంది, ఒక్క స్కీములు కూడా కొత్త పెట్టలేని పరిస్థితి ఉంది. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఒక కేసీఆర్ కిట్ లేదు, ఒక న్యూట్రిషన్ కిట్ లేదు, ఇవాళ అవ్వాతాతలకు పెంచారన్న పెన్షన్ లేదు, వాళ్ళ యువకులకు ఇస్తారన్న 25,000 ఎక్కడ పోయినా జాబ్ క్యాలెండర్ పత్తా లేదు. కేవలం 6,000 ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకొని వాళ్ళ 2 లక్షల ఉద్యోగాలను పక్కన చేసిన కాంగ్రెస్ వాళ్ళు ఫుట్బాల్ ఆడడం కాదు, వారినే ఫుట్బాల్ ప్రజలాడే దుస్థితి వచ్చిందంటూ కూడా ఆగ్రహం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను చేసుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. వాళ్ళ రుణమాఫీ విషయంలో కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. ఖచ్చితంగా మీరు ఏదైతే రుణమాఫీ చేసినామని చెప్పుకుంటారో రుణమాఫీ చేస్తే నేను రాజీనామాకు సిద్ధం, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కొండారెడ్డిపల్లి గోదామా ఇలా ఎక్కడికి ఏదైతే నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి వెళ్తే అడుగుదామా, లేదంటే వ్యవసాయ శాఖ మంత్రి ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గానికి పోదామా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల పైన చిత్తశుద్ధి పెట్టండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. కానీ ఇలా ఇష్టం వచ్చినట్లు వివరిస్తే కరెక్ట్ కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చర్మగీతమే తప్ప ఇందులో ఇంకోటి లేదు. వాళ్ళ 2 సంవత్సరాల పాలనలో పూర్తిగా గాడి తప్పింది, పాలన అంతా పడికేసింది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీల పైన ఫోకస్ చేయండి, మీ కమిషన్ల పైన కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్. ఇక మొత్తానికి సీఎం రేవంత్ పై అయితే మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ ఏం మాట్లాడినా అబద్ధమే, 2 ఏళ్ల పాలనలో దోపిడీ తప్ప అసలు పారదర్శకతే లేదు, ఆత్మస్తుతి పరనింద తప్ప రేవంత్ ఈ 2 ఏళ్లలో చేసిందేమీ లేదు, ముఖ్యమంత్రి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అయితే మండిపడ్డారు.